హాయ్ అండి. మేము ఈరోజు పూజ చేసాము. గురు పౌర్ణమికి మా ఇల్లంతా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎలా చేసాము ఏంటిది అనేది చూపిస్తాను, చూసేయండి. ఈరోజు మార్నింగ్ నుంచి చేసాము. ఎలా చేసాము ఏంటిది అనేది ఇదండి. మార్నింగ్ తీసి తలస్నానం చేసుకొని రెడీ అయ్యాను. నేనైతే మా ఆయన ఫస్ట్ చేసుకొని నేను ఇల్లు క్లీన్ చేసి ఇచ్చేస్తే మా ఆయన పూజ చేశారు. మా హస్బెండే చేస్తాడండి పూజ మా ఇంట్లో ఎక్కువ శాతం. నేను చాలా తక్కువ, నాకు చిన్న బాబు ఉంటాడు, వద్దు సత్తాయిస్తాడు అనేసి నేను చేయను. వాడే చేస్తాడు, మా ఆయనే చేస్తాడు ఎక్కువ. మా అబ్బాయి బాగా సత్తాయిస్తాడు. ఫోటోలు కడుగుతున్నాడు, చాలా టైం పడుతుందండి ఫొటోస్ కడగడానికి. నేను పూజ చేసుకొని నైవేద్యం చేసుకున్నాను. చిత్తపప్పు ఇవన్నీ ఫ్రై చేసేసుకొని తర్వాత కడిగి వాటర్ వేసుకొని పొయ్యి మీద వేసేసుకోవాలి. మనకి 3 విజిల్స్ వచ్చిన తర్వాత దింపుకోవాలి. ఇంకా మా అబ్బాయి ఏడుస్తా ఉంటే నేను చంకలు ఎత్తుకొని పని చేస్తున్నా, నైవేద్యం చేస్తున్నా. ఎత్తుకొని పాలు ఉడికింది నాకైతే, అన్నం తీసేసి పాలు పోసి బెల్లం వేస్తున్నా. బెల్లం వేసి డ్రై ఫ్రూట్స్ వేసేస్తే అయిపోతుంది. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నా. డ్రై ఫ్రూట్స్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిన చక్కెర పొంగల్లో వేసేసుకుంటే కలుపుకోవాలి. మనం అన్నం ఉడుకుతున్నాగానే కొంచెం నెయ్యి కూడా వేసేసుకుంటే, నెయ్యి మిగిలితే ఎక్కువ వేసుకుంటే మనకు అంత టేస్ట్ బాగుంటుంది. పెసరపప్పు ఇట్లా బియ్యం వేయించడం వల్ల బెల్లపు అనేది కొంచెం టేస్ట్గా ఉంటుందండి. చక్కెర పొంగల్ అనేది పాలు కూడా పోసుకోవాలి. నేను వచ్చిన తర్వాత పోయి ఆపేసుకుంటే మనకి చక్కెర పొంగల్ అనేది అనేది తర్వాత మాకు దేవుని లగ్నం చేస్తామండి. మేము మల్లమ్మకి అనేది అందుకోసమని మా గద్దె రోజు వారం ఇలా అల్లుకోవాలి. ఎర్రమన్ను వేసి మనం కొంచెము గద్దె నీట్గా అల్లుకొని ముగ్గేసుకోవాలి. బొట్లు పెట్టేసి కింద స్టెప్పులు ఒకటి పైన స్టెప్పులు ఒకటి ఉంటాయి అన్నమాట. అలా వేసిన తర్వాత అది కొంచెం ఆరినాక నేను మట్టి పోసి మొత్తం అలికిన తర్వాత ఇలా బొట్లు పెట్టుకోవాలి. కుంకుమతో పసుపుతో బొట్లు పెట్టుకొని మనం పిండితో ముగ్గేసుకోవాలి. చూపిస్తాను ఇక్కడ అదంతా నేను ఎలా చేస్తాను అనేది. మొత్తం చుట్టుముట్టు మొత్తం బొట్లు పెట్టుకోవాలి. ఈ పూజ అనేది ఇలా ఉంటుందండి. మనం మామూలుగా తూర్చుకొని పెట్టుకుంటాం కదా, అలా కాదు. దేవుళ్ళ లగ్నం చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కంపల్సరీ అలకడము చేయడము అంతా చేయాలి. పసుపు బొట్లు పెట్టిన తర్వాత మళ్ళీ కుంకుమ బొట్లు కూడా పెట్టుకొని ఇలా ఇది ఒక్కరు చేసేది కాదండి. అందుకే మా హస్బెండ్ ఏమో పూజ దేవుళ్ళని కడిగి పొట్లు పెట్టడం అదంతా చేస్తూ ఉంటాడు. నేనేమో వెనకాలంగా ఇదంతా సెట్ చేస్తూ ఉంటాను. ఇదంతా వాళ్ళకి నైవేద్యం ఉండి వంట చేసుకుంటే ఇదంతా సరిపోతుంది నాకు. ఇద్దరు చేస్తేనే అయితే, ఒక్కరు చేస్తే మాత్రం అస్సలు కాదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మా హస్బెండ్ ఒక్కడే చేసుకుంటా అన్నాడు, కానీ ఇంకా ఆయన వల్ల కాదు. నేను ఇద్దరం కలిసి చేసినాము. చూడండి ఎంత టైం పడుతుందో. అసలు ఇంకా షార్ట్గా చేసిన చాలా అంటే చాలా టైం పడుతుంది. మనకి 2 hours 3 hours పక్కా పడుతుంది. ఇలా బొట్టు పెట్టుకున్న తర్వాత ముగ్గేసుకొని దేవుళ్ళని పెట్టుకోవాలి.
ఇదే ఫస్ట్ స్టెప్. అసలు ఇదే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అన్నమాట. కానీ చేయడానికి ఇబ్బంది అనిపిస్తుంది, కానీ దేవునికి చేస్తుంటే ఏం బాధ ఉండదు, ఏమంత ఇబ్బంది అనిపించదు. దేవుడి కోసం చేస్తాం కదా, భక్తితో చేయాలి. ఏది చేసినా నేనైతే అలానే చేస్తాను. ఇంత మంచిగా అంత అలంకరణ చేసి అలా చేస్తే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా అండి. చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. మీకు చూపిస్తుంది చూడండి. అంత అయిపోయిన తర్వాత డిజైన్ అంత ముగ్గంత వేసిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది. చేయడానికి మాత్రం చాలా రిస్క్ అనిపిస్తుంది. ఓపిక చాలా ఉండాలి దీనికి చేయడానికి. మీ ఇంట్లో కూడా మీరు చేస్తారా? మళ్ళీ దేవుని లగ్గాలు మీకున్నారా? ఎవరైనా దేవుడు చేస్తారా మీరు అంటే కామెంట్ చేయండి. నేను చేస్తానని ఉంటే ఇదే ఫస్ట్ టైం అని కామెంట్ చేయండి. ఇవ్వండి, ఫైనల్గా అయిపోయింది మొత్తం అలకడమ్మ ముగ్గు వేయడము. నా ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి. కంప్లీట్. ఇది మళ్ళీ దేవుని లగ్గం చేస్తే ఇలా మళ్ళీ దేవుని ఫోటో వేస్తారండి. ప్రతి ఒక్కరికి అందరికీ వేస్తారు ఇలా. దేవుడి లగ్గం చేసిన వాళ్ళందరికీ దేవుని కళ్యాణం అంటే మన ఇంట్లో కళ్యాణం ఎలా చేస్తారు అలానే చేస్తారు. ఫోటోస్ అన్ని జరిగేసి అక్కడ అమర్చేది అతన్ని వంట అయిపోయింది. లాస్ట్ ఫోటోలు ఇలా సెట్ చేస్తారు. పూలు చాలానే తెచ్చిందండి, కానీ కొన్ని వరకు కనిపిస్తుందా తర్వాత పూజకి పూజ చేస్తారు కదా, మసాజ్కి పూజ చేస్తారు. ఇప్పుడు మసాజ్కి పూజ దానికోసం నేను వేసేసి మా హస్బెండ్ దాన్ని వేసుకొని అదంతా కోసం ఫ్రై కష్టపడుతుంది. అలా చేసి పూజ చేస్తే చాలా దేవునికి చాలా ఇష్టం పూజ చేయడం అనేది. అలా పూజ చేస్తే పొగ డోలు కట్టులు ఇవన్నీ నల్ల దేవుడికి చాలా ఇష్టం. చాలా బాగా చేస్తారండి. చాలామంది చేయడానికి ఇబ్బంది పడతారు, కానీ మాత్రం చాలా బాగా చేస్తారు. ఎత్తుకునే చేస్తారు. ఒకరినొకరు వారికి చేస్తూ ఉంటారు. చాలా ప్రతి పండుగ చేస్తారు. పండుగలకి పబ్బాలకి మాత్రం కంపల్సరీ చేయడం. అలా చేసుకున్న కదా మనకి మంచిగా అనిపిస్తుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంత కష్టపడి చేసినా కూడా ఇల్లు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. పూజలు చేసి నైవేద్యం పెట్టి హారతి ఇస్తుందాం. అక్కడ మాది రూమ్ చిన్నగా ఉందండి. వీడియో తీయడానికి రాలేదు, అందుకే సైడ్కి వెళ్ళి తీసిన. మరి కొంచెం రూము ప్లేస్ సరిపోతే కొంచెం చిన్నగా వేసినారు. ఒకటి ఉంటుంది, అందులో వస్తే మంచిగా పడతాను. అంతనే ప్లేస్ ఉంటుంది. అందుకోసం ఆయన పక్క కూడా జరగలేకుండా ఇలా ఉన్నారు. నేనే సైడ్కి వెళ్ళి తీసుకున్నాను వీడియో. ఆరతి ఇచ్చేస్తుందాం. ఏం లేదు, ఇలా అయిపోయిందండి మా పూజ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గాలి వస్తుంది చూడు. చేయండి, సబ్స్క్రైబ్